వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి పొందిన మహిళా పాలకుల్లో ఒకరు ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రా. ఆమె పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది ఆమె అందం, తెలివి, రాజకీయ చాతుర్యం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్లియోపాత్రా కేవలం అందమైన రాణి మాత్రమే కాదు, అత్యంత తెలివైన రాజకీయ నాయకురాలు కూడా. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆమె ఎన్నో వ్యూహాలు రచించింది. అందుకే ప్రపంచ చరిత్రలో ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. క్లియోపాత్రా ఈజిప్టులోని టొలెమీ వంశానికి చెందిన రాణి. ఆమె పాలన క్రీస్తుపూర్వం 51వ సంవత్సరం నుండి క్రీస్తుపూర్వం 30వ సంవత్సరం వరకు కొనసాగింది. ఆ కాలంలో ఈజిప్టు రాజ్యపాలన చాలా క్లిష్టంగా ఉండేది. రాజ్యాన్ని నిలబెట్టుకోవడం కోసం రాజకీయంగా చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వచ్చేది. అప్పుడు ఈజిప్టుపై ఇతర సామ్రాజ్యాల ప్రభావం కూడా ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా రోమ్ సామ్రాజ్యం ఈజిప్టు రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో క్లియోపాత్రా తన తెలివి, ధైర్యం, రాజకీయ చాతుర్యంతో రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించింది. క్లియోపాత్రా కుటుంబంలోనే సింహాసనం కోసం తీవ్ర పోటీ ఉండేది. టొలెమీ వంశంలో ఒక సాంప్రదాయం ఉండేది. సింహాసనాన్ని కాపాడుకోవడానికి అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా చెల్లెళ్ళు కూడా పరస్పరం వివాహం చేసుకునేవారు. అదే సాంప్రదాయం ప్రకారం క్లియోపాత్ర కూడా తన సోదరుడిని వివాహం చేసుకుంది. ఈ వివాహం పూర్తిగా రాజకీయ నిర్ణయం మాత్రమే. సింహాసనం మీద తన హక్కు కొనసాగించడానికి ఈమె ఈ నిర్ణయం తీసుకుందని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ కొంతకాలం తర్వాత క్లియోపాత్రా ఆమె సోదరుడి మధ్య విభేదాలు మొదలయ్యాయి. సింహాసనం కోసం ఇద్దరి మధ్య పోటీ పెరిగింది. ఈ సమయంలో క్లియోపాత్ర చాలా తెలివిగా వ్యవహరించింది. రోమ్ సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన నాయకుడైన జూలియస్ సీజర్తో ఆమె స్నేహం ఏర్పరచుకుంది. సీజర్ సహకారంతో ఆమె తన సోదరుడిని చంపించింది. తర్వాత ఈజిప్టు రాజ్యాన్ని తిరిగి తన ఆధీనంలోకి తీసుకుంది. మరో ఆసక్తికరమైన విషయం కూడా క్లియోపాత్ర గురించి చెప్పుకోవాలి. ఆమె తన అందాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకునేదని అంటారు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఆమె ప్రతిరోజు ఉదయం గాడిద పాలతో స్నానం చేసేదని చెబుతారు. ఆ పాలలో వందలాది గులాబీ పూలను వేసుకొని స్నానం చేసేదని కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. క్లియోపాత్ర కేవలం అందం వల్లే కాదు, ఆమె బహుభాషా పండితురాలు కూడా. గ్రీకు, ఈజిప్టియన్తో సహా అనేక భాషలు ఆమెకు తెలుసట. రాజకీయం, దౌత్యం, ఆర్థిక వ్యవస్థలపై ఆమెకి మంచి అవగాహన ఉండేది. అందుకే ఆ కాలంలో ఆమెను చాలా మంది గొప్ప పాలకురాలుగా గుర్తించారు. తర్వాత కాలంలో క్లియోపాత్ర జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించాడు. ఆయన రోమ్కి చెందిన శక్తివంతమైన సేనాధిపతి మార్క్ యాంటోనీ. జూలియస్ సీజర్ మరణం తర్వాత రోమ్లో రాజకీయ పోరాటాలు మొదలయ్యాయి. ఆ సమయంలో మార్క్ యాంటోనీ, క్లియోపాత్ర మధ్య స్నేహం మరింత బలపడింది. ఇద్దరూ కలిసి రోమ్ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని ప్రయత్నించారు. కానీ రోమ్లోని మరో నాయకుడు అగస్టస్ యాంటోనీకి వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించాడు. క్రీస్తు పూర్వం 31లో జరిగిన సముద్ర యుద్ధంలో మార్క్ యాంటోనీ, క్లియోపాత్ర పరాజయం పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత వారి రాజకీయ శక్తి పూర్తిగా తగ్గిపోయింది. చివరికి క్రీస్తు పూర్వం 30లో క్లియోపాత్ర మరణించింది. ఆమె మరణం ఎలా జరిగింది అనే విషయం ఇప్పటికీ చరిత్రలో పెద్ద మిస్టరీగానే ఉంది. చాలా మంది చరిత్రకారులు ఆమె విషపూరిత పాముతో కాటు వేయించుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతారు. మరికొందరు మాత్రం అది వేరే విధంగా జరిగి ఉండవచ్చని అంటున్నారు. స్పష్టమైన ఆధారాలు లేనందువల్లే ఆమె మరణం ఇప్పటికీ చరిత్రలో ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అయినా కూడా క్లియోపాత్ర పేరు ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె అందం, తెలివి, రాజకీయ చాతుర్యం, ధైర్యం అన్నీ కలిపి ఆమెను చరిత్రలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. అందుకే ఈజిప్టు చరిత్ర చెప్పుకునే ప్రతి సందర్భంలో క్లియోపాత్ర పేరు తప్పకుండా ప్రస్తావనకు వస్తుంది.